సుదీర్ఘకాలం తర్వాత తెలుగు రాష్ట్రాల మధ్య సరికొత్త సన్నివేశం ఆవిష్కృతం కాబోతుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఈరోజు సమావేశం కాబోతున్నారు. హైదరాబాద్లోని ప్రజాభవన్ ఇందుకు వేదిక కానుంది. ఇద్దరు నేతలు సీఎంలుగా ఎన్నికైన తర్వాత తొలిసారిగా ఈ సమావేశం జరుగుతోంది. ఈ భేటీలో రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న విభజన సమస్యలపై ఇరువురు సీఎంలు చర్చిస్తారు. విభజన సమస్యలపై సమావేశం అవుదామంటూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. ఇందుకు రేవంత్ రెడ్డి స్పందిస్తూ చంద్రబాబును ఆహ్వానించారు. దీంతో ఈరోజు సాయంత్రం 6 గంటలకు సీఎంల మధ్య సమావేశం జరగబోతోంది. ప్రధానంగా షెడ్యూల్ 9, షెడ్యూల్ 10లో ఉన్న సంస్థల విభజనపై చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంకా అనేక సమస్యలతో పాటు విద్యుత్ సంస్థలకు సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య బకాయిలపై చర్చ జరిగే అవకాశం ఉంది. ఏపీ జెన్కో, ఏపీ ట్రాన్స్కోల విద్యుత్ బకాయిల పేచీ ఎటూ తెగడం లేదు. రాష్ట్ర అవతరణ అనంతరం 2014 జూన్ 2వ తేదీ నుంచి 2017 జూన్ 10వ తేదీ వరకు ఏపీ జెన్కో నుంచి తీసుకున్న విద్యుత్తుకు గాను 3,441 కోట్ల 78 లక్షల రూపాయలను సకాలంలో చెల్లించనందుకు ఆలస్య రుసుము, సర్చార్జీ కింద మరో 3,315 కోట్ల 14 లక్షల రూపాయలు చెల్లించాలని ఏపీ అడుగుతోంది. మొత్తం 6,756 కోట్ల రూపాయలు చెల్లించాలని అంటోంది. అయితే ఆంధ్రప్రదేశ్ నుంచే తమకు 17,828 కోట్ల రూపాయలు రావాల్సి ఉందని తెలంగాణ చెబుతోంది. ఏపీకి కట్టాల్సిన కరెంటు బిల్లులు, ఆలస్య రుసుము, సర్చార్జీ మొత్తం కలిపి 4,887 కోట్ల రూపాయలు మాత్రమే అవుతాయని, అవి పోను ఇంకా తమకు 12,940 కోట్ల రూపాయలు రావాల్సి ఉందని తెలంగాణ వాదిస్తోంది. ఉద్యోగుల విభజన అంశాలు కూడా సమావేశంలో చర్చకు వచ్చే అవకాశాలున్నాయి. స్థానికత చుట్టూ వివాదాలు కొనసాగుతున్నాయి. అంతర్రాష్ట్ర ఉద్యోగుల బదిలీలకు ఇబ్బందులు తొలగలేదు. ఏపీకి వెళ్లేందుకు అవకాశం ఇవ్వాలని 1,369 మంది ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. 1,808 మంది ఉద్యోగులు తెలంగాణకు రావడానికి ఆప్షన్లు పెట్టుకున్నారు. ఇవాల్టి కీలక భేటీలో లేవనెత్తాల్సిన అంశాలపై రాత్రి సీఎం రేవంత్ రెడ్డి సుదీర్ఘ కసరత్తు చేశారు. పలు కీలక అంశాలను ప్రస్తావించారు. తెలంగాణ ఏం డిమాండ్ చేస్తుందో ఒక్కసారి చూద్దాం. రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఆర్డినెన్స్ ద్వారా ఆంధ్రప్రదేశ్లో కలిపిన 7 మండలాలను తిరిగి తెలంగాణలో చేర్చాలని అంటోంది. అలాగే ఏపీకి విస్తారమైన తీవ్ర ప్రాంతం ఉంది. తెలంగాణకు ఈ తీర ప్రాంతంలో భాగం కావాలని తెలంగాణ డిమాండ్ చేస్తోంది. అలాగే తెలుగు ప్రజల ఆరాధ్య దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి, అలాంటి టీటీడీలో తెలంగాణకు భాగం ఇవ్వాలని ప్రధానంగా తెలంగాణ డిమాండ్ చేస్తోంది. అలాగే కృష్ణా జలాల్లో 811 టీఎంసీల నీటి లభ్యత ఉంది. అంతర్జాతీయ నీటి పంపిణీ సూత్రం ప్రకారం క్యాచ్మెంట్ ఏరియా నిష్పత్తిలో నీటి పంపకాలు జరగాలి. అదేవిధంగా తెలంగాణకు 558 టీఎంసీల నీటిని కేటాయించాలని తెలంగాణ అడుగుతోంది. విద్యుత్ సంస్థలు 24,000 కోట్ల బకాయిలను సత్వరమే చెల్లించాలని, ఏపీకి చెల్లించాల్సినవి ఉంటే వాటిని చెల్లిస్తామని తెలంగాణ చెబుతోంది. సీఎంగా బాధ్యతలు చేపట్టాక విభజనకు సంబంధించిన పెండింగ్ అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. అపరిష్కృతంగా ఉన్న అంశాలపై నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. మార్చిలో సీఎం రేవంత్ రెడ్డి చొరవతో ఢిల్లీలో ఏపీ భవన్కి సంబంధించిన విభజన వివాదం పరిష్కారమైంది. ఇటీవల మైనింగ్ కార్పొరేషన్కి సంబంధించిన నిధుల పంపిణీ చిక్కుముడి వీడిపోయింది. ఇదే సమయంలో ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విభజన అంశాలపై చర్చిద్దామంటూ సీఎం రేవంత్ రెడ్డికి చంద్రబాబు లేఖ రాశారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించడంతో ఈరోజు భేటీకి రంగం సిద్ధమైంది. ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు పలువురు మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, ఆర్థిక శాఖ కార్యదర్శులు పాల్గొనే అవకాశం ఉంది.
ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు. సాదిక్, చెప్పండి. ఎస్ ఎంఎన్ఆర్ సాయంత్రం 6 గంటలకు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ప్రజాభవన్ లో ఉండబోతుంది. ప్రధానంగా పరిష్కారం కానటువంటి సమస్యలపైన అధ్యయనం చేసి ఒక విధానపరమైనటువంటి అంశం పైన కూడా ముందుకు వెళ్లే అవకాశం అయితే కనబడుతుంది. ప్రధానంగా 9వ షెడ్యూల్లోని ఆస్తుల విభజన సంబంధించింది, 10వ షెడ్యూల్లోని ఆస్తులు విభజన సంబంధించిన 2 అంశాలతో పాటుగా కృష్ణా నదీ జలాలకు సంబంధించిన అంశం పైన కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. దీంతో పాటుగా విద్యుత్ సంస్థలకు సంబంధించిన దాంట్లో కూడా ఇప్పటికే వారు 24,000 కోట్ల రూపాయలు మాకు చెల్లించాలి ఏపీ ప్రభుత్వం అని తెలంగాణ అంటుంటే తెలంగాణనే మాకు 7,000 కోట్లు ఇవ్వాలని కూడా ఏపీ అంటుంది. సో దీనిపైన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. దీంతో పాటుగా ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ సంబంధించిన అంశం అని కూడా ప్రధానమైన అంశం కాబోతుంది. దీనిపైన కూడా చర్చించే అవకాశం ఉంది. విద్యుత్ బకాయిలతో పాటుగా 17 ప్రాజెక్టుల మధ్య పంపిణీ, ఉద్యోగులకు సంబంధించినటువంటి అంశం, లేబర్ డిపార్ట్మెంట్, తెలుగు యూనివర్సిటీ, అదేవిధంగా అంబేద్కర్ యూనివర్సిటీ లాంటి సంస్థలకు సంబంధించిన అంశాలపైన కూడా ఈ రోజు చర్చకు వచ్చే అవకాశం అనేది కనబడుతుంది. హైదరాబాద్ లో 3 ప్రధాన భవనాలకు సంబంధించిన అంశాల్లో హెరిటేజ్ బిల్డింగ్, లేక్ వ్యూ గెస్ట్ హౌస్ ఈ అంశం పైన, దీంతో పాటు డీజీపీ ఆఫీసు అంటే సిఐడి ఆఫీస్ ఉంది, ఇది సంబంధించి దానిపైన కూడా ఈ రోజు చర్చించే అవకాశం ఉంది. మొత్తం 91 సంస్థల్లో 89 సంస్థల కేంద్ర సముదాయం సంబంధించిన శీలావేడి కమిటీ సిఫార్సు చేసింది. సో ఈ సిఫార్సులకు అనుగుణంగా 68 సంస్థల దానిపైన తెలంగాణ అంగీకారం తెలిపింది. మిగతా సంబంధించినటువంటి 23 అంశాలపైన కూడా ఈ రోజు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమీక్ష సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. దీంట్లో భేటీలో ప్రధానంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, సిఎస్లు, అదే మంత్రులు, ఆర్థిక శాఖ కార్యదర్శులు కూడా ఉంటారు. ఎందుకంటే వీరు ఫర్దర్ గా మళ్ళీ అధికారులతో కూడా సమీక్షలు అంటే భేటీలు కొనసాగే అవకాశం ఉంది. సో తెలుగు రాష్ట్రాలు ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా విభజన సమస్యలు పరిష్కరించుకుంటూనే మరోవైపు ఆర్థికంగా పురోగమించాలి, దేశంలో మంచి తెలుగు రాష్ట్రాలుగా ఉండాలన్నది లక్ష్యం ఒకటి. అదేవిధంగా కేంద్ర విభజన చట్టం సంబంధించిన 2014 సంబంధించిన 2 రాష్ట్రాలకు సంబంధించిన అంశాలు ఆ విభజన చట్టంలో ఉన్నాయి. వాటిని సాధించుకునే విధంగా ఉమ్మడిగా ఎట్లా ముందుకు వెళ్లాలంటే కూడా ఈ చర్చలో ఒక సూత్రప్రాయంగా అంగీకారం తెలిపి ఫర్దర్ గా కేంద్రంపై ఒత్తిడి తీసుకునే భాగంగా కూడా ఈ యొక్క సమావేశం ఉంటుందని కూడా రాజకీయ వర్గాలు చెప్తున్నారు. ప్రధానంగా ఇందులో ఈ రోజు ఒక కీలకమైన అంశం కూడా ఉండబోతుంది. పవర్ రౌండ్ ప్రెజెంటేషన్ ద్వారా పెద్ద ప్రొజెక్టర్స్ పెట్టడం జరిగింది. ఇప్పటి వరకు రాష్ట్ర విభజన సంబంధించిన అంశాలన్నిటిపైన కూడా ఏపీ ఎటువంటి అంశాలను తీర్చింది, అదేవిధంగా తెలంగాణ సంబంధించిన వాళ్లకు ఎటువంటి ఆస్తులు సంబంధించిన దానిపైన తేల్చింది దానిపైన కూడా శీలాబెడ్డి కమిటీ కానీ, కమల్నాథ్ కమిటీ కానీ, ఉద్యోగస్తుల వ్యవస్థలో మొత్తం పూర్తి స్థాయిలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ఇరు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రుల సమక్షంలో అధికారులు ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నారు. ప్రజాభవన్ లో పెద్ద ప్రాజెక్ట్స్ పెట్టడం జరిగింది. ఈ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఈ 9వ షెడ్యూల్, 10వ షెడ్యూల్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు డాటాతో సహా గత ప్రభుత్వాలు ఏం చేశాయి, మనం ఇప్పుడు ఏం చేయాలి, ముందుకు ఎట్లా సాగాలి, సో మనం పరిష్కరించుకునే అంశాలు మన పరిధిలో ఏమున్నాయి, ఆ తర్వాత కేంద్ర హోంశాఖ చేయాల్సిన పనులు ఏమున్నాయి, అదేవిధంగా నదీ జలాల విషయంలో కేంద్ర జలశక్తి ట్రిబ్యునల్స్ అంటే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ సంబంధించింది ఏం చేయాలనుకున్న పూర్తి స్థాయిలో ప్రజెంటేషన్ చేసిన తర్వాత అధికారులు పూర్తి స్థాయిలో ఒక సంబంధించినటువంటి నోట్ తయారు చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత ఉమ్మడి ప్రెస్ మీట్ కూడా ఉండే అవకాశం ఉన్నట్టుగా ప్రజాభవన్ వర్గాలు చెప్తా ఉన్నాయి. సో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఉమ్మడిగా ప్రెస్ మీట్ పెట్టడం అన్నది కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ఆ తర్వాత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారికి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విందు భోజనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సాయంత్రం 6 గంటల జరగబోయేటువంటి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ అన్నది తెలుగు రాష్ట్రాల్లో ఆ టాపిక్ గా మారింది. తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు. విభజన జరిగి 10 ఏళ్ల తర్వాత పూర్తి స్థాయిలో ఎటువంటి పేషీ లేకుండా విభజన సంబంధించిన ఆస్తులు పంపకాల విషయంలో సామరస్యపూర్వకమైన వాతావరణం జరగడం అన్నది ప్రాధాన్యత సంతరించుకుంది. చాలా మట్టుకు ఈ సమస్యలు పరిష్కరించే విధంగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చొరవ చూపాలని కూడా తెలుగు సమాజం అయితే కోరుకుంటుంది. థ్యాంక్ యూ సాదిక్.